హలో మై డియర్స్, హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు మనము దేని గురించి మాట్లాడుకుందాం అంటే రైట్ మూమెంటం. కొన్నిసార్లు వాక్యం చెప్తున్న మాటల్ని మనం పూర్తిగా తీసుకోం కదా. ఎందుకు తీసుకోమంటే వాక్యం ఏం చెప్తుంది? బాలు నడవలసిన త్రోవని నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అంటే ఒక గార్డియన్గా, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ గార్డియన్స్గా, అంటే ఒక ఒక ఆడపిల్లని కానీ మగపిల్లని వాళ్ళని గార్డియన్గా ఉన్నారు. ఏ విధంగా అంటే మొర్దెకై లాగా ఉండాలి. అంటే ఎస్తేరు తన యొక్క జీవితంలో ఆ స్థితికి రానిగా కావాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే మొర్దెకై. చాలామంది చూస్తున్నాము, ఆ తల్లిదండ్రులు తన యొక్క పరిస్థితులు, ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే దే ఆర్ బ్రింగింగ్ ద వరల్డ్ ఇన్ టు దేర్ బెడ్రూమ్స్. అంటే ఎందుకు బెడ్రూమ్స్లోకి తీసుకొస్తున్నారు? ఎందుకు ఇలా అవ్వింది? ఏ విధంగా మారింది? ఎందుకయ్యా అంటే ద మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం. రీసెర్చ్ షోస్ దట్, రీసెంట్గా ఒక పరిశోధన తెలియజెప్పింది ఏంటంటే ఎక్కువ దేశాల్లో, అన్ని దేశాల్లో, ప్రపంచంలో ఉంటున్న ప్రతి దేశములో ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళు ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఏంటంటే క్రిమినల్స్గా మారింది. అంటే వాళ్ళు క్రిమినల్స్గా ఎవరైతే ఉన్నారో, సొసైటీ ముద్రేసిందో, సొసైటీకి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ అడిగి తెలిసిన ఫ్రెండ్, వాళ్ళు తిరిగిన వాతావరణం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన స్థితిగతుల వల్ల ఏమైంది అంటే వాళ్ళ యొక్క జీవితం అనేది ఒక రైట్ మూమెంటంలో వెళ్ళాల్సింది రాంగ్ మూమెంటంలో వెళ్ళింది. సో ప్రతి పిల్లలకి ప్రతి ఒక్క భవిష్యత్తు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన యొక్క ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచో కాదండి. ఇప్పుడు మనం పిల్లవాడు తప్పు చేస్తే నడవలసిన త్రోవ నేర్పించాల్సిన బాధ్యత నీది. పక్కింటోడో ఎదురింటోడో పక్కింటామో ఎదురింటామో చేస్తే ఏముంటుందండి? కాదండి. వాక్యం చెప్తుంది ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవని నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది, ప్రతి ఒక్క సంరక్షకుని బాధ్యత. అంటే మనం ఏం చేస్తుంటామని అంటే ఏముంటుంది అనుకుంటా ఉంటాం, కానీ ఇట్ విల్ షేవ్ ఎఫెక్ట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఏంటంటే ఒక తల్లి తన యొక్క తండ్రిని దూషిస్తూ ఉన్నారు, చాలా దూషిస్తూ ఉంది, కొడతా ఉంది, తిడతా ఉంది, బాధ పెడతా ఉంది. వెంటనే వాళ్ళ కూతురు కూడా ఒక పిక్చర్ ఉంటుంది. అంటే ఒక భర్తనో లేకపోతే అంటే సుపీరియారిటీ ఎక్కడ వస్తుంది అంటే స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. అంటే ఆ అమ్మాయి కూడా కొన్ని పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, వెంటనే తన యొక్క భర్తనో ఏదో ఒకటి బాధ పెడతానో కొడతా అంటే ఇది ప్రోత్సాహం గోన్ ఉంటూ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? భర్త ఇంటికి యజమాని తల అయినప్పుడు భార్య ఏ విధంగా ఉండాలి? సహకరించాలి. అంటే ఇప్పుడు చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి పని చేయలేదు, ఈ చెయ్యి వర్క్ అవ్వలేదు, ఈ చెయ్యి ఏదో పనిలో ఉంది అంటే ఈ చెయ్యి పని చేయకుండా ఉంటే, లేదంటే తెగిపోయి ఉంటే బాడీ అంతా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దానికున్న చెయ్యికున్న ప్రాముఖ్యత ఏంటి? తన పని చేసుకోవడం. అంటే భార్య కూడా భర్తకి ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి తలంపులో ఒక తోడుగా ఒక రైట్ మూమెంటం అని అక్కడ స్టార్ట్ అవుతుంది. లేదా భర్త భార్యనొచ్చి వాక్ పడతా ఉన్నాడు, అది కొడుకు చూశాడు, కొడుకో కూతురో, వెంటనే వాళ్ళ లైఫ్లో కూడా ఏమవుతుంది? మళ్ళీ ఈ భార్యాభర్తలు కొన్ని ఇయర్స్ తర్వాత, 20 years ఫర్ ఎగ్జాంపుల్, 20 years తర్వాత కొడుకుకి పెళ్ళి అవుతుంది. కొడుకు ఏం చేస్తున్నాడు? టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ క్లిక్ అయింది ఈ పిక్చరు? చిన్నప్పుడు ఏదైతే చూశాడో అదే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. అంటే ఈ ఎగ్జాంపుల్ వల్ల దానివల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే మనం చేయాల్సింది కూడా, మనం ఆలోచించాల్సింది కూడా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రైట్ ఫ్రమ్ హోమ్. సెకండ్ ఈజ్ సొసైటీ. అంటే సొసైటీ గురించి కూడా నీకు బైబిల్ క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే నీ యొక్క స్నేహం అనేది ఇతరులని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రావాలి, కానీ నీ స్నేహం అనేది ఇతరుల్ని బాధ పెట్టేదిగా, కష్టపెట్టేదిగా, అంటే నీ స్నేహం కోసం ఎదురు చూడాలి, కానీ అరే ఈ ఎందుకురా బాబు నా జీవితంలో అనుకునే స్థాయిలోనికి
మనము ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే స్నేహం గురించి కూడా బైబిల్ క్లారిటీగా చెప్పింది. అంటే అడగక, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వు అడిగినా అడగపోయినా ఏం చేసినా ఏం ఆలోచించినా అది ఏ పరిస్థితి అయినా ఏ ఆలోచన అయినా కూడా ఏమంటున్నాడంటే, అంటే నిజమైన స్నేహం అనేది ఎలా ఉంటుందంటే విడవదంట, మధ్యలో వదిలేసి వెళ్ళిపోదు. అంటే నిజమైన స్నేహం అనేది ఆ రీతిలో ఉంటుంది. మన యొక్క పరిస్థితుల్ని, మన యొక్క ఆలోచనని, స్థితిగతుల్ని మార్చేది ఏంటంటే స్నేహమే. రెండోదిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, రైట్ మూమెంటంని ఇన్ఫ్లుయెన్స్ చేసేది రైట్ ఫ్రెండ్షిప్. రైట్ ఫ్రెండ్షిప్ లేక ఎంతోమంది క్రైస్తవ యువత ఎంతగానో బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎవరు నాకు నిజమైన స్నేహితులు లేరా అని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అవునా కదా? ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సెకండ్ స్టెప్ రైట్ మూమెంటం అనేది మన యొక్క స్నేహం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది, అంటే అది కూడా చూడొచ్చు. ఒక లోకపు సామెత ఉంది, ఒక 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు. అంటే వాళ్ళ యొక్క లక్షణాలు, అంటే ఏదైతే చూస్తూ ఉంటాడో, ఏదైతే గడుపుతూ ఉంటాడో, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ యొక్క స్నేహం మీద పడుతూ ఉంటుంది. ఆ స్నేహం అనేది మనల్ని బాధ పెట్టచ్చు, కొన్నిసార్లు మనల్ని సక్సెస్ఫుల్ లైఫ్గా, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కొంతమంది వాళ్ళ యొక్క స్నేహితుల్ని ఎంతగానో గౌరవిస్తూ, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. వాళ్ళ యొక్క ఫ్రెండ్ భార్య, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాక తన యొక్క బాధ్యతలు, పూర్తి బాధ్యతలు, తన కొడుకు బాధ్యతలు, ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బాధ్యతలు పూర్తిగా చదివించడం కానీ, ఇంట్లో వాళ్ళు, అంటే రైట్ ఫ్రెండ్షిప్ అనేది విల్ గివ్ యూ ద రైట్ ఫ్యూచర్. మూడోదిగా ఆ రాంగ్ మూమెంటం ఎక్కడ పడుతుందయ్యా అంటే, ద థింగ్స్ దట్ యు స్పెండ్స్ విత్. అంటే నువ్వేదైతే స్పెండ్ చేస్తూ ఉంటావో, దేనికైతే నువ్వు ఎడిక్ట్ అయిపోతూ ఉంటావు. కొంతమంది ఏంటి ఎడిక్షన్, కొంతమంది హీరోస్, లేదంటే కొంతమంది ఎలా ఉంటారు ఎడిక్షన్, వాళ్ళ యొక్క ఏమంటారు, లైక్ సోషల్ మీడియా, స్నాప్చాట్, ఫేస్బుక్, అంటే ఇవన్నీ ద థింగ్స్ దట్ వీఆర్ ఎడిక్టెడ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అస్ మోస్ట్. రైట్ మూమెంటం రాకుండా ఉండేది. అంటే ఫస్ట్ది మనం చూసాము, తల్లిదండ్రుల బాధ్యత ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. 2 బయట లోకం నుంచి, స్నేహం నుంచి స్టార్ట్ అవుతుంది. మూడోదిగా మనం చూసిన ఈ యొక్క మనం అనుకుంటూ ఉండొచ్చు ఇది చిన్నదే అని. అవునా కదా? ఏముంది, కాసేపే కదా, అరగంట, అది కూడా చూడకూడదా? కాదు, చూడొచ్చు. కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ద మోర్ యూ స్పెండింగ్, ద మోర్ యు ఆర్ బికమింగ్ లైక్ దట్. దేని గురించి అయితే స్పెండ్ చేస్తూ ఉంటావో దానిలాగా నువ్వు అయిపోతావు. ఇట్ విల్ కన్జ్యూమ్ యూ. కొన్నిసార్లు మన యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, ఏదో చెయ్యాలి, ఏదో బ్రతికేయాలి, వీ హ్యావ్ టు డూ దిస్, అన్నీ ఉంటాయి. కానీ బాగా చదువుకోవాలనుకున్న టైంలో వెంటనే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వచ్చిందంటే వెళ్ళిపోతాం, ఎవడైనా రీల్ షేర్ చేశాడంటే వెళ్ళిపోతాం. ఆ ఒక్క రీల్తో మనం ఆగిపోం, అలాగ కొడతా ఉంటాం, స్వైప్ చేస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది, స్వైప్ చేస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది కదా. అంటే ద రైట్ మూమెంటం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ద మోర్ దట్ యువర్ స్పెండింగ్. మూమెంటం అనేది కొన్నిసార్లు మార్పు అనేది నీ నుంచి స్టార్ట్ అవుతుంది. నీ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆయన కృప సర్వ పాపాల నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి, విడిపించి, రక్షించి, బలపరిచి, కాపాడి, కరుణించి నిన్ను ఆయన సాక్షిగా తయారు చేస్తుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాంలే, ఏదో చేద్దాంలే, ఎలా ఉండాలి, ఎలా కాదండి. ద రైట్ మూమెంటం అనేది దేవుడు ఇస్తాడు. కానీ ద థింగ్స్ దట్ యు ఆర్ ఎఫెక్టెడ్, ఈ 3 రాంగ్ స్టెప్స్ వల్ల నీ మూమెంటం అనేది ఆగిపోద్ది. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏదైతే ఉంటావో ఆగిపోతూ ఉంటుంది. సో మనం దీని 3 దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, స్నేహం దగ్గర, అలాగే నువ్వు దేనికైతే అడిక్ట్ అయ్యావో, గర్ల్ ఫ్రెండ్ అయితే అవ్వచ్చు, నీ ఎవరైతే ఏదైనా, ద మోర్ యు ఆర్ ఎడిక్టింగ్, the more you are becoming like that. So be careful on these 3 things to get a right moment from God. God bless you. Shalom.